ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో పెద్ద కేసు సత్యం రామలింగరాజు స్కామ్. మీరు ఏమన్నా అన్నాడే ఆ కేసులో నేను డిఫెన్స్ లాయర్గా చేశాను రామలింగరాజు గారికి. డిఫెన్స్ లాయర్గా చేశాను ఆ కేసు. ఆ స్కామ్ ఎలా జరిగిందంటారు? ఏమి ఆ స్కామ్ అంత పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఆ స్కామ్ గురించి అంత చర్చించాల్సిన విషయం కూడా కాదు. దాంట్లో చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇది జరిగింది అని తనంతట తాను ముందొచ్చి ఒప్పుకోవడం, చట్టానికి సబ్మిట్ అవ్వడం, తెలియజేసి సబ్మిట్ అవ్వడం. అది ఏ ఇండస్ట్రియలిస్ట్ చేయలేదు ఈ దేశంలో. ఆ పొరపాటు జరిగిన క్రమం కూడా ఆయన చెప్పారు, మొత్తం అంతా చెప్పారు. అండ్ ఇన్వెస్టిగేట్ చేయమని ఆయనే ఇన్వైట్ చేసినారు. కాబట్టి అట్లాంటి కేసులలో చట్టానికి తను సబ్మిట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేయమన్న కేసులో తప్పనిసరిగా డిఫెన్స్ అనేది ఇవ్వాలి. లాయర్గా అది బాధ్యత. ఇప్పుడు పరిచయం ఉందా మీకు సత్యం రామలింగరాజుతో? మీకు ఏమన్నా రాజుగారితో పరిచయం ఉన్నది నాకు. మాట్లాడుతుంటారు ఎప్పుడైనా? ఓకే, మీరు వర్ధమాన కోట మా ఊళ్ళో 2000 సంవత్సరాల క్రీస్తు పూర్వం మడ్ ఫోర్ట్ ఉన్నది మా ఊర్లో. వర్ధమాన కోటలో జన్మించారు. బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. ఓకే ఓకే, అంటే ఒక గొప్ప చరిత్ర ఉంది మీ విలేజ్కి, అంటే మీ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి కూడా. అంటే ఈరోజు మీరు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంటే మీకు జన్మనిచ్చిన మీ వర్ధమాన కోట కావచ్చు, తుంగతుర్తి నియోజకవర్గానికి కావచ్చు, ఎలాంటి మేలు చేయడానికి మీరు కృషి చేస్తున్నారు? ఇప్పటికే మీకు తిరుమలగిరిలో చేనేత కార్మికులకు రుణాలు అందక వాళ్ళ అవస్థలు పడుతుంది. ఎక్కడో సూరత్లో అక్కడ కూలి పనులు చేసుకుంటే వారిని, చేనేత కార్మికుల్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టునే వాళ్ళు ఏదో తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఉద్ధరిస్తుందనే ఉద్దేశంతో వాళ్ళంతా వచ్చి అక్కడంతా కూడా మగ్గాలు పెట్టుకుంటే బ్యాంకులో రుణాలు ఇవ్వక వాళ్ళంతా కూడా అవస్థలు పడుతున్నారు. మరొకటి తిరుమలగిరి అయితే ఏడుకొండల స్వామి గుడికి కూడా రోడ్డు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొత్తం గ్రామీణ ప్రాంతాలతో రోడ్డు లేని ఇటీవల ధర్నాలు అవి కూడా చేస్తున్నారు. అంటే ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి? తప్పనిసరిగా సొంత ఊరికి చేయాలనే కోరిక, సొంత ప్రాంతానికి చేయాలనే కోరిక మొదటి నుంచి ఉంది. అసలు నాకు తెలంగాణ ధ్యాస రావడానికి మా నాన్న కారణం. మేము చదువుకునే రోజుల్లో మేము 5 కొడుకుల కూతురు. మాకు ఆయన ఎప్పుడు అనేవాడు, పోచంపాడు వస్తుంది, పోచంపాడు వచ్చిందని అంటే బ్రహ్మాండంగా మొత్తం భూములన్నీ సాగవుతాయి, ఈ పిల్లల్ని చదివించడం పెద్ద కష్టం కాదు. పాపం ఆయన అట్లా అనుకుంటూనే 25 ఎకరాల 30 ఎకరాల భూమి అమ్మేసేసినాడు మా కోసం. మా అమ్మకున్న బంగారం మొత్తం అమ్మేసేసి మమ్మల్ని చదివించాం. మాకు మాత్రం పోచంపాడు నీళ్ళు రాలేదు. అదే నాకు ఆయన ఆ రకమైన ఆలోచన, ఆయన ఆశ అడియాసలైన అనేది నాకు ఒక పెద్ద ప్రేరణ. అది ఇది ఏంది, అన్యాయం ఏంది, అసలు ఎప్పుడో రావాల్సిన నీళ్ళు ఎందుకు రావు? మేము చదువుకునేటప్పుడు, నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ఊహించుకుంటే నేను ప్రాక్టీస్ చేసే టైం కూడా ఒక చుక్క నీళ్ళు రాకపోయాయి. మా దగ్గర ఒక పెద్ద పోరాట యోధుడు భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆయన కూడా పాపం ఇట్లనే బాధపడేవాడు. అసలు ఈ ఎన్టీ రామారావు గారు పనిగిరి అని మా ఊరు పక్కన ఊరికి వచ్చి అది తిరుమలలో మీటింగ్ పెడితే, అయ్యా మీరు ఏం చేయొద్దు, మాకు నీళ్ళు ఇప్పించండి అని చేతిలో దండం పెట్టినాడు. అయినా కానీ ఏం జరగలేదు. ఇది వివక్షతకి పరాకాష్ట. ఇది మనకు ప్రత్యేక తెలంగాణ మళ్ళీ తెచ్చుకొని ఆ స్లోగన్ తీసుకుంటే తప్ప లాభం లేదని మా స్థాయిలో మేము ఏదో మొదలుపెట్టాము. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మాకు సరైన నాయకత్వం లేదు. మా లాంటి వాళ్ళు అనేక 100 మంది ఆయన వెనకాల పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ నేర్పున్నారు. తరతరాల వెనుకబాటు, తరతరాలకు డ్యామేజ్, సొసైటీలో జరిగిన డ్యామేజ్, అది తిరుమలగిరి కానివ్వండి, అది తుంగతుర్తి కానివ్వండి, ఇంకో ప్రాంతం కానివ్వండి, దీన్ని సరిచేయడానికి టైం పడుతుంది. తర్వాత మంత్రదండం లేదు ఎవరి దగ్గర, ఇట్లా ఊపితే అట్లా రావడానికి. ఉన్నాయి సమస్యలు లేవని కాదు, సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది. మీ నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? మా నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చూడదలుచుకున్నాము. కేసీఆర్ గారు ఇవాళ వేసిన ప్రణాళికలలో మాకు 2-3 సంవత్సరాలలోనే మా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా వాటర్ వసతి వచ్చే అవకాశం ఉంది. మా బిక్కేరు మా ఊరిని ఆనుకొని ఉంటుంది. మాది 14,000 ఎకరాల భూమి ఉన్న విలేజ్.
10,000 జనాభా ఉంటుంది. మాకు ఊరు ఆనుకొని అర్ధచంద్రాకారంలో బిక్కేర్ అని ఉంటుంది. మాకు వసంత వాగు, ఆలేరు నుంచి వచ్చే వాగుని బిక్కేర్ అంట. ఆ వాగు జీవనది అవుతుంది. ఎందుకనంటే ఆ పై ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయాలు 2 కార్లకు సరిపోయే గోదావరి నీళ్ళు వస్తున్నప్పుడు సీపేజ్ వాటర్తో మాది రివైవ్ అయిపోతుంది. తర్వాత అది కాకుండా దానివల్ల దాని మీద మాకు ఒక చెక్ డ్యామ్ ఇచ్చారు. ఆ చెక్ డ్యామ్ మూలంగా దాదాపు ఒక 2,000 ఎకరాలు పారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మాకు ఇప్పుడు ఈ మేడిగడ్డ నుంచి వాటర్ డైవర్ట్ అయిపోయి అక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు రిజర్వాయర్స్ వస్తూ ఉన్నాయి. ఆ రిజర్వాయర్స్ నుంచి మాకు నీరు సమృద్ధిగా పంటలకి దాదాపుగా 1,00,000-1,50,000 ఎకరాలు కవరేజ్ వస్తుంది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో. వాటి గురించి మాకు వరి లేదు. ముఖ్యమంత్రి గారిని అర్థించైనా మంచి ప్రాంతము, ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ కోసము ప్రయత్నం చేస్తాం. ఊరికి సంబంధించిన అభివృద్ధి ఇప్పటికీ సీసీ రోడ్లు ఇచ్చినారు చాలా మటుకు. తర్వాత మాకు స్కూల్ బిల్డింగ్ కూడా మంచి బిల్డింగ్ ఉన్నది. 10 ఎకరాలలో మంచి స్కూల్ ఉంటుంది. మా స్కూల్ మంచిగా నడుస్తుంది. ప్రభుత్వ స్కూల్ కానీ టీచర్లు ఘనత, మంచి టీచర్లు ఉండడం మూలంగా మంచిగా చాలా ఇంటేక్ బాగున్నది. తర్వాత చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. స్కూల్ బాగానే ఉంది. పశువుల ఆసుపత్రి ఉన్నది మాకు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారితో మీకు ఎలాంటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఓకే, మంచి సోదరుడు, శ్రద్ధ ఉన్నది తనకు కూడా. అభివృద్ధి విషయంలో మిమ్మల్ని ఏమైనా భాగస్వాములు చేసే అవకాశం కానీ, ఏదన్నా అభివృద్ధి చేసే విషయంలో మిమ్మల్ని ఆహ్వానించడం కానీ సొంత నియోజకవర్గానికి కన్సల్ట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు. కొన్ని విషయాలు ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఈ సాయం కావాలా అన్న అని అడుగుతారు. నేను కూడా మా ఊళ్ళో ఇది కావాలి, పక్క ఊర్లో ఇది కావాలి, ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి నిధి నుంచి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, కార్డులు లేని వాళ్ళు, ఇవి ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు, ఎవరైనా అగ్రకులాలలో కూడా సోకాళ్ళ అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు కానివ్వండి, తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు, తర్వాత ఎవరైతే డబ్బు లేని వాళ్ళు, ఎవరైనా ఆరోగ్యం బాగలేనప్పుడు కిషోర్ గారికి చెప్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి స్పందించి చేస్తూ ఉంటారు.